శివాజీ మాట్లాడిన మాటల మీద కొందరు యాక్టర్లు తప్పుపడుతారు, అవును, కొందరు కరెక్ట్గా మాట్లాడుతారు. మీరేం ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే నేను కూడా కొంచెం కోపం వచ్చింది. ఆయన ఫస్ట్ చీర పద్ధతిగా వేసుకోవాలి, ఆడవాళ్ళని కూడా కొంచెం దేవతతో కొలిచారు, ఆది పరాశక్తి లాగా అన్నీ కొలిచారు. కొంతమంది రష్మిక గురించి వేరే హీరోయిన్ల గురించి కూడా వాళ్ళు ఎంత పద్ధతిగా వేసుకొని వస్తారు చీర అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత అన్నీ చెప్పిన తర్వాత ఈ సామాన్లు అని చెప్పేసి ఒక పదం వాడారు చూసారా, దానివల్ల అంతా రేజ్ అయిపోతున్నారు, ఫైర్ అయిపోతున్నారు. మళ్ళీ క్షమాపణ చెప్పారు ఆయన. క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు ఎవరు అనసూయను చిన్మయి, కానీ వాళ్ళని పేరేమి ఎత్తి ఇట్లా మీరు అలా డ్రెస్సులు వేస్తున్నారని ఆయన అనలేదు కదా. వీళ్ళు ఏంటంటే ఫైర్ అయిపోయి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. మొన్న ఇన్సిడెంట్ జరిగింది లుల్లు మాల్లో, నిధి అగర్వాల్ వాళ్ళు బాడీ గార్డ్స్ లేకపోయి ఉంటే ఆ పరిస్థితి అక్కడ కొంచెము దారుణంగా ఉండేది. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని శివాజీ గారు ఏం మాట్లాడారంటే, అది దృష్టిలో పెట్టుకొని మేము కూడా అది చూసి ఉంటే మేము కూడా అదే చెప్పేవాళ్ళము. అదొకటి దృష్టిలో పెట్టుకొని కొంచెం చీర కట్టుకొని పద్ధతిగా ఉండండి, అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఇబ్బంది పడకూడదు అని. అది మొత్తం ఊడిపోయి ఉంటే అంతమంది జనంలో అమ్మాయి పరువు పోయేది కదా. మన అమ్మాయి ఒక అమ్మాయి పరువు పోయిందంటే మనం కూడా సిగ్గుపడాల్సిన విషయం అది. అందుకని అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. కానీ ఆడవాళ్ళని కించపరిచేలాగా వేరేది ఏదో ఉన్న దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం మాట్లాడలేదు. సారీ కూడా చెప్పారు. సారీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ. ఆ ఈవెంట్లో నిధి అగర్వాల్ గారు చీర కట్టుకొని వస్తే మంది ఆమె మీద అట్లా పడకుండా ఉంటారు. ఇప్పుడు చూడండి చీర ఆ డ్రెస్, ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, మగవాళ్ళకి అట్రాక్షన్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆ బట్టల వల్ల కూడా చాలా చోట్ల రేప్ అటెండ్ చేయడము, ఆడపిల్లల్ని చంపడము, వాటి వల్లనే చాలా జరుగుతున్నాయి తెలుసా. ఇప్పుడు ఎవరైనా సరే మంచిగా ఆమె వేసుకున్న డ్రెస్ మీరు కూడా చూసుంటారు. మనం చూడడానికి మేము ఇబ్బంది పడ్డాము. ఒక లేడీస్ అయ్యి ఉండి మేము ఆమె వేసుకున్న డ్రెస్ ఇబ్బంది పడ్డాము. చీర కట్టుకొని మంచి ఫంక్షన్లో చీర కట్టుకొని ఉంటే ఎవరు అలాగొస్తారు చెప్పండి? అది రెచ్చగొట్టినట్టు కాదా? ఆ డ్రెస్ కూడా ఎట్లుంది, రెచ్చగొట్టినట్టే అయిపోయింది. మరి బాడీ గార్డ్స్ లేకపోతే ఆమె పరిస్థితి వేరేలాగా ఉండేది. దాని గురించే చెప్పుకుంటున్నారు అందరూ. మరి ఇది మాట్లాడాలి. ఇప్పుడు చీర కట్టుకుంటే పైన పడతారు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే పైన పడతారు, అది కాదు కావాల్సింది. మనం ఏంటంటే ఒక ఆడపిల్లగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ చాలామంది పట్టు చీరల్లో దీంట్లో కనిపిస్తారు, పద్ధతిగా కనిపిస్తారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడారు కదా. ఎంత మంచిగా ఉంది, దేవతలాగానే అనుకుంటాం మనము. కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. ఆడవాళ్ళ గురించి ఇప్పుడు శివాజీ గారు నోరు జారారు. సామాన్లు ఏదో చెప్పారు ఆయన. నాకు కూడా ఇబ్బందిగానే ఉంది మాట్లాడడానికి. దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఏమో మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవి ఇచ్చింది. కానీ అది తప్పు మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఎవరికైనా ఇబ్బందే. మాకు కూడా మేము చెప్పుకోవాలన్నా కానీ అది ఎట్లుంటుందంటే ఒక భూతి పదంలాగా ఉంటుంది అంతే. ఏదైనా సరే ఆయన ఏంటంటే సడన్గా మాట్లాడేస్తారు, మళ్ళీ క్షమాపణలు. ఇవన్నీ అవసరం లేదు కదా. ఒక ఆడపిల్లని దృష్టిలో పెట్టుకొని మీరు కరెక్ట్గా మాట్లాడారంటే అందరు మెచ్చుకునేలాగా ఉండాలి. కానీ అక్కడ చీర దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఈ పదం వాడినప్పుడు ఎవరు రెస్పాండ్ అంటే ఏంటంటే కోపం వస్తుంది, ఫైర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. అంటే శిక్ష వేయడానికి ఆయన ఏమన్నా మర్డర్ చేశాడా? ఎవరినన్నా మానభంగం చేశాడా? లేదు కదా. ఎవరినన్నా హరాస్మెంట్ చేశాడా? అది ఒక్క పదం వాడినందుకు అంతా అంటే లేడీస్ అందరూ ఫైర్ అయిపోతున్నారు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఏ శిక్షలు వేస్తారో వాళ్ళు వేసుకుంటారు. కానీ ఈయన చెప్పింది మాత్రం ఒకవైపు కరెక్ట్. మీరు చీరలు కట్టుకొని పద్ధతిగా ఉండండి అని చెప్పింది కరెక్ట్. కానీ ఇక్కడ సడన్గా నోరు జారారు చూసారా, అక్కడ ఆయన కొంచెం ఇబ్బందుల్లో పడారు. ఎప్పటికైనా ఆయన నోటి దూల ఎక్కువనే శివాజీ గారికి. మేము చూసాము చాలా దాంట్లో మాట్లాడేస్తారు, మళ్ళీ క్షమాపణ చెప్తారు. ఏం చేస్తారో ఏం మాట్లాడుతున్నారో ఒక ఆడవాళ్ళ పట్ల కొంచెం ఆలోచించి మాట్లాడితే ఎవరైనా సరే సినీ ఫీల్డ్ బాగుంటుంది. ఎవరు దానికి సహించరు అలాంటి మాటలు మాట్లాడితే. క్షమాపణ చెప్పారు కదా, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా వాళ్ళ ఇష్టము. శివాజీ మాట్లాడిన మాటలు మీరు అంగీకరిస్తురా సార్? అంగీకరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఆడవాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది, ఆడవాళ్ళకు ఒక మర్యాద ఉంది, ఆడవాళ్ళకు ఒక విలువ ఉంది. అన్నీ ఆలోచించుకుని మాట్లాడాల్సింది పోయి శివాజీ గారు గొక్కన నోరు జారేశాడు. ఆయన నిన్న కూడా వచ్చి క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ వస్తువు అనే మాట రాకూడదు నోట్లో నుంచి. అది చాలా రాంగ్ పదం. నువ్వు వచ్చింది ఒక ఈవెంట్కి వచ్చావన్న, ఒక సినిమా ఈవెంట్కి వచ్చావు, ఆ పని చూసుకుని పోవాలి. ఆడ చీరలు కట్టుకుని వచ్చారని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడతావు ఏంటి అనేది ఆలోచించాలి.
ఏ మాట అయినా ముందు అనాలంటే 1-10 సార్లు ఆలోచించాలి. అట్లాంటిది నువ్వు గొక్కన 2 మాటలు అనేసేసావు, చాలా రాంగ్ అది. మాట్లాడు ఆడాల గురించి ఇట్లా ఉండాలి అన్నావు, కానీ ఆ వస్తువు అనే మాట అన్నావు చూసావా, చాలా రాంగ్ అది. చాలా దూరం వెళ్ళింది నీకు. నువ్వు బయటకు వచ్చి క్షమాపణ చెప్పినా కానీ మామూలుగా చెప్పావు, ఏదో యూట్యూబ్లోనో దేనిలోనో చెప్పావు. మీడియా ముందు బహిరంగంగా నువ్వు క్షమాపణ చెబితే నీకు అనేది మర్యాద అనేది ఉంటుంది. లేదంటే కనుక చాలా ఇబ్బంది, ఇట్లాంటి ఇంకా ముందు ముందు చాలా ఎదుర్కొనే పరిస్థితులు నీకు వస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే అనసూయ గారు కూడా రియాక్ట్ అయ్యారు. కంపల్సరీగా ఇంకా ఇంత తొందరగా రియాక్ట్ అవ్వకపోవడం కూడా ఒక కారణం. వాళ్ళ దాకా వెళ్ళి ఉండదేమో అని అనుకుంటున్నా నేను. రియాక్ట్ అయ్యారు, అది కరెక్టే అంటారా? కరెక్ట్ అన్న, అవ్వాలి, కంపల్సరీగా అవ్వాలన్న. ఆయన మాట్లాడిన మాట వస్తువు అనే మాట అనకూడదు కదన్న, రాంగు కదా. నువ్వు ఆడాళ్ళు చీరలు కట్టుకుని వచ్చారు, మన సంస్కృతి అని గురించి ఏదైనా వేరే రకంగా మాట్లాడినట్టు బాగుండేది. ఆడ ట్రాఫిక్ కూడా లేదు, నువ్వు అనవసరంగా మాట్లాడి లేనిపోయిన దాన్ని గదిలించుకుని పెట్టుకోవడం అంటారు చూసావా, అట్లా అయింది ఇప్పుడు నీ పరిస్థితి. అంటే మహిళా కమిషన్ అతనికి నోటీసులు ఇచ్చింది, ఏమైనా శిక్ష ఇస్తారు అనుకుంటారా? శిక్ష ఏమి ఉండదు అన్న, క్షమాపణ ఉంటుంది, ఏదైనా ఫైన్ ఉంటుంది. కానీ బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పేటట్టు కంపల్సరీగా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం.